నమస్తే అండి, నేను రజాక్. చాలా మంది నన్ను అడుగుతున్నారు వక్ఫ్ బోర్డు విషయంలో. సో కొంతమంది ముస్లిం వర్గాల్లోనే కొంతమంది వ్యక్తులు ఈ బోర్డుకి సంబంధించి వక్ఫ్ బిల్లుకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు కదా, నీ ఒపీనియన్ ఏంటి? అదేవిధంగా ఈ బిల్లు వల్ల జరిగే నష్టాలు కావచ్చు, అదేవిధంగా ఈ బిల్లు తీసుకురాకపోవడం వల్ల కలిగేటటువంటి నష్టాలు కావచ్చు. తీసుకురావడం వల్ల కలిగే నష్టాలు, తీసుకురాకపోవడం వల్ల కలిగే నష్టాలు రెండు ఉన్నాయన్నమాట. నష్టాలు ఏంటి, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ నేను అంతా బాగున్నప్పటికీ కూడా బిల్లు విషయంలో కూడా నాకు కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ రాజకీయం అనమాట. బీజేపీ ఉన్న స్టేట్స్లో చూడండి రాజకీయం ఎలా ఉంటుందో. మీరు చూడండి, కర్ణాటకలో కూడా ఒక హిజాబ్ రాజకీయం నడిచిద్దాడ. హిజాబ్ ఎవరో ఇస్లాం మతాన్ని ఆచరించేటటువంటి మహిళలు వాళ్ళు తలకు కట్టుకునేటటువంటి వస్త్రంపై కూడా రాజకీయం చేస్తారు. అదేవిధంగా బుర్కా విషయంలో రాజకీయాలు ఉంటాయి. అదేవిధంగా ట్రిపుల్ తలాక్, అసలు ట్రిపుల్ తలాక్ని ఫాలో అయ్యే దిక్మాలి అవే లేడు, ఎందుకంటే అది షరియా లా కింద పోతుంది. ఇది ఇండియన్ లా ప్రకారం ఎవడైనా విడాకులు తీసుకోవాలనుకుంటే